BBAలో యూనివర్సిటీ సెకండ్ ర్యాంక్, థర్డ్ ర్యాంక్ సాధించడం సన్ ఇంటర్నేషనల్ విద్యార్థులకే సాధ్యం. నమస్తే, వెల్కమ్ టు తెలుగు వన్ న్యూస్. నేను రూపానాథెళ్ళ. బొత్స కుళ్ళు జోకు. మొన్నటి ఎలక్షన్లో చీపురుపల్లి ఓటర్లు చీపుళ్లు చాట్లు పుచ్చుకుని కొట్టేసరికి మాజీ మంత్రి బొత్స సత్యనారాయణకి బుర్ర తిరిగిపోయినట్లుంది. అందుకే నోటికొచ్చినట్లు మాట్లాడుతూ కుళ్ళు జోకులు వేస్తున్నారు. అసలే ఈయన మామూలుగా మాట్లాడినా ఒక్క మొక్క కూడా అర్థం కాదు. ఇక కుళ్ళు జోకులు కూడా వేస్తే వినే వాళ్ళకి డోకులు తప్పనిసరిగా వస్తాయి. ఇందుకీ బొత్స వేసిన కుళ్ళు జోక్ ఏంటంటే, ఆంధ్రప్రదేశ్ తెలంగాణ ముఖ్యమంత్రుల భేటీని టీవీలో ప్రత్యక్ష ప్రచారం చేయాలట. ఇద్దరు ముఖ్యమంత్రులు మాట్లాడుకునే మాటలు ఎప్పటికప్పుడు జనం వినాలట. అప్పుడు అంతా పారదర్శకంగా, పలుకుదర్శకంగా ఉంటుందట. వీళ్ళ నాయకుడు జగన్ అధికారంలో ఉన్నప్పుడు ఏనాడైనా మీడియాలో మాట్లాడిన దాఖలాలున్నాయా? ఎప్పుడైనా రికార్డ్ అయిన వీడియోలు జనం మొహం మీద వేస్తారే తప్ప డైరెక్ట్గా మాట్లాడిన సందర్భం ఏదైనా ఉందా? పైగా ఇప్పుడు అధికారం పోయిన తర్వాత కూడా జగన్ మీడియా ముందుకు వచ్చి చంద్రబాబును 4 తిట్లు తిట్టి మీడియా వాళ్ళు ప్రశ్నిస్తే పారిపోతున్నారు. అలాంటి పిరికివాడి నాయకత్వంలో ఉన్న బొత్స ఇలా మాట్లాడడం మరీ వింతగా ఉంది. బొత్స వేసిన ఈ కుళ్ళు జోకుకి మంత్రి అచ్చెన్నాయుడు ట్వీట్లో కౌంటర్ ఇస్తూ, భలే జోకులేస్తున్నారు బొత్స గారు, పారదర్శకత గురించి మీరు జగన్ మాట్లాడితే జనం నవ్విపోతారు, వద్దులేండి. పారదర్శకతకు పాతరేసిందే మీరు, మీ పార్టీ. ప్రెస్ మీట్లు కూడా లైవ్ కాకుండా ఎడిట్ చేసి ఇవ్వాలని ఆదేశించే నాయకత్వంలో మీరు పనిచేస్తున్నారు. దయచేసి పారదర్శకత, వాస్తవాలు వంటి పెద్ద పెద్ద పదాలు మీరు వాడొద్దు. నౌ ఏపీ ఇన్ సేఫ్ హ్యాండ్స్, డోంట్ వరీ. ప్రజలకు అన్ని విషయాలు తెలుసు, సమావేశం అయ్యాక అన్ని విషయాలు తెలుస్తాయి అన్నారు.